Hello, hi everyone, welcome back to our YouTube channel. Hello, hi everyone, welcome back to our YouTube channel, Sir Education. సో తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు సార్ సిలబస్ చెప్పండి పేపర్ 1 అని. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి సేమ్ సిలబస్ సైకాలజీ సిలబస్. సో పేపర్ 1 ఈ పేపర్ మెథడ్ వచ్చేసి ఫస్ట్ మెథడ్ సైకాలజీ మెథడ్ ఉంటుంది. ఫస్ట్ మెథడ్ వచ్చేసి సో 25th అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ సిలబస్. సో సిలబస్ న్యూ సిలబస్ ఇది. ఓకే, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. సో దీని ఫస్ట్ వచ్చేసి 30 టాపిక్స్ అయితే ఉన్నాయి దీనిలో. సో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే సబ్జెక్ట్ వచ్చేసి ఇదే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ. సో ఎక్కువ స్కోరింగ్ చేసే సబ్జెక్ట్ ఇది. సో అందుకోసమే క్లియర్గా చూడండి. మీకు ఫస్ట్ వచ్చేసి సిలబస్ లేకుండా ప్రిపేర్ అయితే అవ్వకండి, సిలబస్ చూసి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే చాలామంది సిలబస్ కూడా తెలియకుండా ఎగ్జామ్ అయితే రాస్తుంటారు. సో అందుకోసమే ఒక అవగాహనతో ఎగ్జామ్ రాసి మీరు ఖచ్చితంగా అయితే క్వాలిఫై అవుతారు. సో మీకోసం అయితే తెలుగు మీడియంకి సిలబస్ అయితే సంపాదించడం జరిగింది. సో క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. సో ఇందులో వచ్చేసి 30 టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఈ 30 టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు 30 మార్కులు వస్తాయి. సో డెఫినెట్లీ అయితే ఈ పెరుగుదల వికాసం నుంచి మీకు 5 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. సో ఆల్రెడీ ఎస్టర్డే చెప్పాను ఈ పెరుగుదల వికాసం గురించి. సో లైవ్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. సో పెరుగుదల వికాసం, పరిణతి, పరిపక్వత, భావన, స్వభావం. సో సెకండ్ వన్ వచ్చేసి వికాసము, నియమాలు, విద్యా సంబంధ అనువర్తనాలు. సో థర్డ్ వన్ వచ్చేసి వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఫోర్త్ వన్ వచ్చేసి వికాసంలోని అంశాలు. సో ఇందులో కూడా సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. భౌతిక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, నైతిక వికాసం, భాషా వికాసం. సో ఇందులో అయితే మీకు ఖచ్చితంగా అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే ప్రతి టాపిక్ అయితే విడిచిపెట్టకుండా చదవండి. సో 30 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి క్లియర్గా మీకు 30 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, వివిధ దశల్లో వికాసం, శైశవ దశ, ఇవి కూడా ఇంపార్టెంట్. శైశవ దశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో నుంచి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అడుగుతారు. సో ఈ దశల్లో దశల వికాసం కంపల్గా అడుగుతారు, ఒకసారి చూసుకోండి. సో బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ, శిశు వికాస అవగాహన, పియాజీ, ఈ క్లోగర్ జోన్. సో ఇది ఒక్క క్వశ్చన్ శిశు వికాసం అవగాహన గురించి పియాజీ, క్లోగర్ ఈ చోము ఇచ్చారు కదా. సో ఇది అయితే క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. ఇది ఒక్కదానిలో ఒక క్వశ్చన్ అయితే రావడం చూడండి. ఓకే, సంజానాత్మక సిద్ధాంతం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నైతిక సిద్ధాంతం, నైతిక వికాస సిద్ధాంతం, భాషా వికాస సిద్ధాంతం. సో ఆత్మ భావన సిద్ధాంతం, మనసాంఘిక వికాస సిద్ధాంతం, వైయక్త భేదాలు, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు, ఆలోచనలు. సో ఎయిత్ వన్ వచ్చేసి మూర్తిత్వ వికాసం, భావన లక్షణాలు ప్రభావితం చేసే కారకాలు, మూర్తిత్వాన్ని వివరించే సిద్ధాంతాలకు మనలైంగిక వికాసం సిద్ధాంతం, సర్దుబాటు ప్రవర్తన సమస్యలు, మానసిక రోగం, మానసిక ఆరోగ్యం, రక్షక తంత్రాలు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి శిశు వికాసం, అధ్యయన పద్ధతులు. సో 11th వన్ వచ్చేసి వికాసత్రాలు, ఆటంకాలు. సెక్షన్ 2లో వచ్చేసి అభ్యాసనం, భావన, స్వభావం, లక్షణాలు, రకాలు, అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకాలు. సో అభ్యాసన సిద్ధాంతాలు, తార్నుడేక్ యజ్ఞఘోష సిద్ధాంతం. సో ఇవన్నీ ఖచ్చితంగా చదవాలండి, లేకపోతే ఖచ్చితంగా మీరు మార్క్స్ స్కోర్ అయితే తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా మీరు కన్ఫర్మ్గా ఈ సిలబస్ అనేది కన్ఫర్మ్గా ఉంచుకొని చదవండి. ఓకే, స్కిన్నర్ కార్యసాధక నియమ సిద్ధాంతం, వైగోట్స్కీ నిర్మాతక సిద్ధాంతం, కోవెర్స్టాల్ గైస్టాల్ వాడక సిద్ధాంతం, వాద సిద్ధాంతం, బంధుర పరిశీలన సిద్ధాంతం, అభ్యాసన బదలాయింపు సిద్ధాంతాలు, అభ్యాసన వక్రాలు, స్మృతి విస్తృతి, అభ్యాసనలో ప్రేరణ పాత్ర, అభ్యాసన రంగాలు, జ్ఞానాత్మక రంగం, భావవేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, సెక్షన్ 3 బోధన శాస్త్ర, బోధన మరియు అభ్యాసకులతో దాని సంబంధం, అభ్యాసములపై సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సందర్భాల ప్రభావం. సో విభిన్న సన్నివేశాలు, పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సమ్మిళిత విద్య, విలీన విద్య. సో 21 వచ్చేసి బోధనా శాస్త్ర పద్ధతుల అవగాహన, 21 వచ్చేసి వైయక్తిక మరియు సామాజిక అభ్యాసనం,
సో వ్యవస్థీకృత అభ్యాసనం, తరగతి గది సమూహము, నాయకత్వము. వ్యవస్థీకృత అభ్యాసనంలో బోధన దృక్పథాలు, బోధన ప్రణాళికబద్ధమైన కార్యకలాపంగా బోధనలోని దశలు. సో ఇదొక్కటి చూసుకోండి కంపల్సరీగా, ప్రతి పాయింట్ ఒకసారి చదివితే మీకు ఒక అవగాహన వస్తుంది. సాధారణ మరియు శాస్త్రాల వారీగా. సో ఉపాధ్యాయునికి ఉండాల్సిన నైపుణ్యాలు, తరగతి గది నిర్వహణ, మార్గదర్శకత్వం, మంత్రణ, అభ్యాసనాన్ని అంచనా వేయడం, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, విద్యా హక్కు చట్టం 2009 బాలల హక్కులు. సో లాస్ట్ 30 వచ్చేసి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. సో ఇది మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ సిలబస్. 30 టాపిక్స్ అయితే ఉన్నాయి. 30 టాపిక్స్ అయితే మీకు 30 మార్క్స్ రావడం కన్ఫర్మ్గా వస్తాయి. ఓకే, సో ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి.